హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. నిజంగానేనా? నిజంగానే. మీరు దూరంగా పడుకుంటే నేను హాయిగా నిద్రపోతాను. కుంభకర్ణుడికి చెల్లెల్లా ఎప్పుడూ నిద్ర ధ్యాస తప్ప మరో ధ్యాస ఉండదు అంటూ ఆమెను గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు. శిరీష శరీరాన్ని ముద్దులతో, కౌగిలింతలతో మైనపు ముద్దలా నిలిపేశాడు. అతని కోసమే వికసించిన పువ్వులా అతని చేతుల మధ్య తీయగా నలిగిపోయింది శిరీష. సిరి, మంచి లేడీ డాక్టర్తో పరీక్ష చేయించుకో. ఎందుకండి? మనం పెళ్లి చేసుకునే సంవత్సరం అయింది కదా, మరి మన మధ్యకు 3వ నెంబర్ రావాలని ప్రయత్నించటం లేదెందుకని? మీ మాటలు ఒక్కటి నాకు అర్థం కావటం లేదు. పిచ్చి మొద్దు, ఆ మాత్రం తెలియదా? నీలాంటి అందమైన అమ్మాయి చేత నాన్న అని పిలిపించుకోవాలని కోరికగా ఉంది. అప్పటికి అర్థమైంది శిరీషకు. ఆ మధుర భావనకు చెక్కిళ్ళు కుంకుమ అద్దినట్లుగా ఎర్రబారాయి. మాట్లాడవే, మీరింకో 5 నెలల్లో తండ్రి కాబోతున్నారు. సిగ్గు దొంతరల మధ్య నవ్వుతూ అంది శిరీష. జోక్ చేస్తున్నావా? నమ్మలేనట్టుగా అడిగాడు రవిచంద్ర. ఇటువంటి విషయాలలో ఎవరైనా జోక్ చేస్తారా? ఈ 4 నెలల నుంచి ఒక్కరోజైనా మీకు దూరంగా పడుకున్నానా? నీకు ఈ విషయం 4 నెలల క్రితం తెలిస్తే ఇప్పటి వరకు నాతో ఎందుకు చెప్పలేదు? నిజం చెప్పమంటారా, అబద్ధం చెప్పమంటారా? ఇది మరో జోకా? ఏవండి, మీరు నన్ను క్షమిస్తానంటే మీతో ఒక విషయం చెప్తాను. అంత తప్పు నువ్వేం చేశావు? తప్పు కాదండి, మీకు ఉద్యోగం దొరక్క మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈ సమస్యలకు తోడు నేను గర్భవతినైతే ఆర్థికంగా ఎంతో బాధపడాలి. నెల తప్పినప్పుడే నాకు తెలుసు నాకు ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు చెప్పకుండా అబార్షన్ చేయించుకుందామనుకున్నాను. కానీ మన ప్రేమకు చిహ్నంగా నాలో రూపం దిద్దుకుంటున్నా మీ రూపాన్ని చెరపలేకపోయాను. అబార్షన్ చేయించుకుందామా వద్దా అన్న సందిగ్ధతతో ఇంతవరకు మీకు చెప్పలేదు. సిరి, ఆర్థిక ఇబ్బందుల కోసం తొలిచూలు గర్భాన్ని విచ్ఛిన్నం చేసుకుందామనుకున్నావా? మన ఇద్దరం కలిసి మన బిడ్డను బ్రతికించుకోలేమనుకున్నావా? ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు మనసులోకి రానియకు. ఇంకెందుకు చేస్తాను? మీకు ఉద్యోగం వచ్చిందిగా. ఏమండి, మీకు అబ్బాయి కావాలా, అమ్మాయి కావాలా? అతని మీసాన్ని చూపుడు వేలుతో రాస్తూ అంది. ఇద్దరు కావాలి నాకు, ప్రేమగా ఆమె ముంగురులు సవరిస్తూ అన్నాడు. ఇద్దరు అంటే ఎలా? ఎవరో ఒకరు కావాలని చెప్పండి. అమ్మాయి కావాలి. నాకు అబ్బాయే కావాలి. మొదట అమ్మాయి, తర్వాత అబ్బాయి. అసలు మనకు ఒక అబ్బాయి చాలు. ఇద్దరు లేక ముగ్గురు అన్నారు. ఒక అబ్బాయికే ఫుల్ స్టాప్ పెడతావంటవే? అమ్మాయి అయితే కట్నం ఇవ్వాలి, పెళ్లి చేయాలి, అన్నీ ఖర్చులే, ఎప్పుడూ ఇబ్బందులే. అబ్బాయిని చదివించాలి, వాడి కాళ్ళ మీద వాడు నిలబడేలా చేయాలి. అది మాత్రం ఖర్చు కాదా? సిరి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చాలు మనకు. సరే అంది శిరీష రాజీ ధోరణిలో నవ్వుతూ. రోజులు గడుస్తున్నాయి. శిరీషకి 8వ నెల జరుగుతుంది. రవిచంద్ర పనిచేసే ఫ్యాక్టరీ యజమాని ప్రసాదరావు గారు రాయవేలూరు నుంచి వచ్చారు. వచ్చిన నెలకే ఆయనకు జబ్బు తిరగబెట్టడంతో ట్రీట్మెంట్ కోసం ఆయన లండన్ వెళ్లారు. లండన్లో ఆయన తమ్ముడున్నాడు. ఆయన అక్కడ డాక్టర్గా పనిచేస్తున్నారు. రవిచంద్ర హోదా పెరిగింది. అసిస్టెంట్ మేనేజర్ అయ్యాడు. ప్రసాదరావు గారు లండన్ వెళ్లడంతో ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలన్నీ ఆయన భార్య మేనకతో చర్చించవలసి వస్తుంది. ఆర్డర్స్ బుక్ చేసుకోవటానికైనా, చెక్కు మీద సంతకాలు అవసరమైన తరచుగా మేనక దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది. ఈ మధ్య మేనక ఆఫీస్కి వస్తుంది. వచ్చిన 1 గంట 2 గంటలుండి వెళుతుంది. రవిచంద్ర మేనకల మధ్య చనువు పెరిగింది. మేనక తనను ప్రత్యేక దృష్టితో చూడడం రవిచంద్ర గమనించిన తన లిమిట్ తను దాటకుండా ఆమె తన యజమానురాలను గౌరవభావంతోనే చూస్తాడు. 5 గంటలు దాటిన తర్వాత 1 నిమిషం కూడా ఉండడు. ఎప్పుడెప్పుడు శిరీష ముందు వాలుదామా అని ఆతృత పడతాడు. అతను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా అతని మనసు ప్రతి క్షణం శిరీష చుట్టూనే పరిభ్రమిస్తుంది. సాయంత్రం 4 గంటలైంది. ఇంటి దగ్గర నుంచి రవిచంద్రని రమ్మని మేనక ఫోన్ చేసింది. రవిచంద్ర మేనకింటికి వచ్చేసరికి మేనక ఆరుబయట పూల మొక్కల మధ్య కూర్చునింది. ఆమె ప్రత్యేకంగా చేసుకున్న అలంకరణలో మరింత అందంగా మెరిసిపోతుంది. ఖరీదైన జరీ పూలున్న వెంకటగిరి చీర, అందంగా చుట్టిన పెద్ద ముడి, కుడివైపుగా తొంగి చూసే పెద్ద మ్యాచింగ్ రోజ్, కంఠానికి అతుక్కున్నట్టుగా ఉన్న రవ్వల నెక్లెస్, చెవులకు పెద్దవిగా ఉన్న రవ్వల దిద్దులు ఆమె శరీర కాంతిని మరింత ఇనుమడింపచేస్తున్నాయి. రండి, మీకోసమే చూస్తున్నాను, ఆప్యాయంగా ఆహ్వానించింది మేనక. ఆ ఆప్యాయతను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమకపడ్డాడు రవిచంద్ర. ఎందుకు కబురు చేశారు? మేనక చూపించిన కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.
కారణం లేకుండా కబురు చేయకూడదా? చిరునవ్వుతో అంటున్న మేనక వైపు విస్తుపోయి చూడడం తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఈ రోజెందుకో మనసు బాగాలేదు. బహుశా ఒంటరితనం అనే శిక్షకు మీరెప్పుడూ గురి కాలేదనుకుంటాను. రోజంతా ఆ శిక్షను అనుభవిస్తూ రిలీఫ్ కోసం మీకు కబురు చేశాను. అర్జెంటు పనులు ఏమైనా ఉన్నాయా? అతని కళ్ళల్లో ఏదో వెతుకుతున్నట్టుగా చూస్తోంది. ఏం లేవు. సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్టుగా అన్నాడు. మీకు గుడ్ న్యూస్. మీరెప్పుడు నాకు మంచి వార్తలే చెప్తారు. రవిచంద్ర నవ్వుతూ అన్నాడు. మీరు రేపటి నుంచి మేనేజర్గా ప్రమోట్ అవుతున్నారు. ఒక్క క్షణం నమ్మలేనట్టుగా ఆమె వైపు చూశాడు. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? ఊహించిన ఆ అదృష్టం కళా నిజమా అన్నంత భ్రమగా ఉంది నాకు. మన మేనేజర్ గారు తిరుపతిలో సొంత ఇండస్ట్రీ పెట్టారు. ఆ వ్యాపారాన్ని ఆయన సొంతంగా చేసుకునే ఉద్దేశంతో రిజైన్ చేసిపోతున్నారు. ఆ పోస్టులో మీరు జాయిన్ అవుతున్నారు. మీకెలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు అర్థం కావటం లేదండి. అదృష్టదేవత మీ రూపంలో నాకు వరాలు ఇస్తుంది అనిపిస్తుంది. మీరు ఎక్కువగా పొగుడుతున్నారు. లేదండి, పస్తులుండవలసిన స్థితిలో మీరు నన్ను ఆదుకుని ఉద్యోగం ఇచ్చారు. 600 జీతాన్ని 1500కు పెంచారు. ఈ జన్మలో మీ రుణం తీర్చుకోలేను. ఏదో ఒకరోజు ఆ రుణాన్ని వడ్డీతో సహా తీర్చుకుందరు గాని మీ రుణం ఈ జన్మలో తీరేది కాదు. నవ్వుతూ అన్నాడు. తీర్చే రోజు వస్తుంది. మేనక కూడా నవ్వుతూనే అంది. ఆమె నవ్వు సమ్మోహనంగా ఉంది. నాకు తిరగటానికి 2 ఫారిన్ కార్లున్నాయి. ఉండటానికి లంకంత బంగళా ఉంది. నగలు చీరలు ఎన్ని ఉన్నాయో నాకే గుర్తుండవు. అన్నీ ఉన్నాయి. ఏమీ లేని దానిలా, ఎవరూ లేని దానిలా ఎందుకో జీవితం మీదనే విరక్తి పుడుతుంది. 25 సంవత్సరాల వయసు కూడా లేని మీరు జీవితం మీద ఎందుకు విరక్తి భావాన్ని పెంచుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. కావాలనుకున్న దాన్ని పొందలేనప్పుడు మనసులో విరక్తి కలుగుక అనురక్తి కలుగుతుందా? ఆమె మాటల్లోని భావం రవిచంద్రకు అర్థమైంది. ప్రసాదరావు గారికి ఆమె 2వ భార్య. మొదటి భార్యకి 2 అమ్మాయిలు. ఇద్దరికీ పెళ్లిళ్ళయ్యి భర్తల ఉద్యోగాల రీత్యా వేరువేరు ఊళ్ళల్లో ఉంటున్నారు. కూతుర్లకు పెళ్లిళ్ళయ్యి అత్తగారిళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత కూతురు వయసున్న మేనకను ఆయన 2వ పెళ్లి చేసుకున్నారు. మేనక వయసు 20 సంవత్సరాలుంటుంది. ప్రసాదరావు గారి వయసు 40 సంవత్సరాలుంటుంది. అంతవరకు తెలుసు మేనక వివరాలు రవిచంద్రకు. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏం లేదండి, తడబాటుగా అన్నాడు. చూడండి, ఆఫీసులో ఉన్నప్పుడు మాత్రమే నేను ఫ్యాక్టరీ యజమానిని, మీరు మేనేజరు. ఇటువంటి సమయంలో మన ఇద్దరం మంచి స్నేహితులం. స్నేహభావంతో మాట్లాడితే నేను ఎంతో సంతోషిస్తాను అంది మేనక నవ్వుతూ. ఎవరి అంతస్తులో వాళ్ళు ఉండటం మంచిది. అంతస్తు పెరగటానికైనా తగ్గటానికైనా విధి వక్రిస్తే ఒక్కరోజు చాలు కావచ్చు. అయినా ఎవరి పరిధి వాళ్ళకు దాటకుండా ఉండటం మంచిదని నా అభిప్రాయం. ఎప్పుడు మీ నోటి వెంట పేద గొప్ప తారతమ్యం వస్తుంది ఎందుకు? అందరూ మీరు ఊహించినట్టుగా ఉంటారనుకోవటం పొరపాటు. నన్ను మీ యజమానిగా కాకుండా మీ స్నేహితురాలిగా చూస్తే ఎంతో సంతోషిస్తాను. మేనక తనతో స్నేహాన్ని పెంచుకోవాలని అంత ఆరాటపడుతుంటే తను మరీ రిజర్వ్డ్గా ఉండడం బాగుండదనిపించింది. మేనక ఇంతమంది అభిప్రాయాలు సంతరించుకుంటున్న మనిషి అనుకున్నాడు రవిచంద్ర ఒక్క క్షణం. మీ స్వంత విషయాలలో జోక్యం చేసుకుంటాననుకోకపోతే అందం, వయసు, చదువు, సంస్కారం అన్నీ ఉన్న మీకు రెట్టింపు వయసున్న ప్రసాదరావు గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అన్నీ ఉన్న నాకు కట్నం డబ్బుతో మొగుడిని కొనుక్కోగల స్తోమత లేదు. నాకు డిగ్రీ ఉన్నా బ్రతుకు తెరువు సంపాదించుకోగలను. కానీ నా తర్వాత ఉన్న 2 చెల్లెలకు పెళ్లి, తమ్ముడు చదువు అన్నీ దృష్టిలో పెట్టుకుని మా నాన్నగారు స్వార్థంతో కుదిర్చిన సంబంధానికి బలిపశువులా తల వంచాను. చేపలు తమ పిల్లల్ని తామే తింటాయి. పాములు అంతే. మనుషుల్లో కూడా అటువంటి రకానికి చెందిన మనుషులు కొందరుంటారు. మా నాన్నగారు కన్న పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం నన్ను అమ్మకానికి పెట్టాడు. ఒకళ్ళు అమ్ముడు పోయినా ఒకరి భవిష్యత్తు బాగుంటే చాలనుకున్నారు కాబోలు. ప్రసాదరావు గారికి ఇచ్చిన 2 లక్షల రూపాయలకు గాను నన్ను ఆయనకు భారీగా చేశారు. ఆడపిల్లగా ఈ దేశంలో పుట్టినందుకు తలవంచి బ్రతకటం తప్ప తలెత్తుకు బ్రతకలేని నేను తల వంచాను. మేనక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీటిని రవిచంద్ర కంట పడనీయకూడదని తల వంచుకుంది. ఐఎమ్ సారీ. ఎందుకు? గతాన్ని గుర్తు చేసి మీ మనసును బాధ పెట్టాను. భవిష్యత్తును గురించి ఆలోచించడం మొదలుపెట్టిందే మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుంచి అంది మేనక. ఆమెకు మెదడులో ఎన్నో ముడులు, మరెన్నో పిచ్చిగీతలు.
అంతకుముందు నేను చూసిన ప్రపంచం చాలా చిన్నది, ఇప్పుడు తెలుసుకున్న ప్రపంచం పెద్దది. ఈ దేశంలో స్త్రీ మగవాడి చాటును ఉండి రాణించుతుందే కానీ విడిగా రాణించలేదు. నాలాంటి వాళ్ళు కొన్నింటికి కట్టుబడి బ్రతకాలి. జీవితం మనిషికి దేవుడిచ్చిన వరం. మనం కోరుకున్న దాన్ని పొందలేకపోయినా అందిన దానితో రాజీ పడిపోవాలి. అప్పుడు బాధ ఉండదు. కొన్ని విషయాలు చెప్పటం ఎంత తెలుకో ఆచరణలో అంత కష్టం. నేను ఈ ఖరీదైన జీవితంలో రాజీ పడాలని 3 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నాను. అయినా సాధ్యం కావటం లేదు నాకు. గతాన్ని గురించి ఇప్పుడు బాధపడినందువల్ల ప్రయోజనం ఏముంది? ఓదార్పుగా అన్నాడు రవిచంద్ర. అతని మాటల్లోని మృదుత్వానికి ఆ ఓదార్పుకు మేనక మనసు వెన్నలా కరిగిపోయింది. ఒక్క క్షణం అతని గుండెల్లో ముఖం దాచుకుని తన బాధనంతా మరిచిపోవాలనిపించింది. సభ్యత, సంస్కారం ఆలోచనను ఆచరణలో పెట్టనివ్వలేదు. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కాదన్నారు కదూ? మీరు నా యజమాని, నేను మీ కింద పనిచేస్తున్న నౌకర్ను. ఏదైనా నన్ను అధికారంతో అడగాలి కానీ ప్రాధేయపడి కాదు. అధికారం మనుషులను లొంగదీసుకోగలదు, మనసులను లొంగదీసుకునే శక్తి దానికి లేదు. మీరు ఆఫీసు పని అయిపోగానే రోజు సాయంత్రం పూట 1 గంట నాతో గడపగలరా? అదిరిపడ్డాడు రవిచంద్ర. ఆమె కోరికకు నివ్వెరపోయాడు. శిరీష కళ్ళ ముందు మెదిలింది. నా శరీరంలో ఒక భాగం శిరీష, నా జీవితమే శిరీష. ఏ పరిస్థితుల్లోనూ శిరీషకు అన్యాయం చేయను. నేను ఎంత సంపాదిస్తున్నాను అని ఆలోచించదు శిరీష. ఎంత సమయాన్ని తనతో గడుపుతున్నానని మాత్రమే ఆలోచిస్తుంది. అటువంటి శిరీషకు ఏ పరిస్థితుల్లోనూ అన్యాయం చెయ్యను. ఐఆమ్ సారీ, మీరు మరో విధంగా అర్థం చేసుకున్నారనుకుంటాను. నా ఉద్దేశం అది కాదు. రోజంతా ఈ బంగారు పంజరంలో ఒంటరిగా ఉండే నాకు పిచ్చి పడుతుందేమోనని భయంగా ఉంది. రిలీఫ్ కోసం 1 గంట కబుర్లతో నాతో గడపమంటున్నాను. పని వాళ్ళతో మాట్లాడడానికి అహం అడ్డు వస్తుంది. రోజంతా మరో మనిషితో మాట్లాడకుండా రేడియోతో, టీవీతో ఎంతసేపని కాలక్షేపం చేయగలను? అందుకే 1 గంట నాతో మాట్లాడమంటున్నాను. ఇది అత్యాశ అయితే సారీ అంది. ఆమె గొంతులో బాధతో జీర పలికింది. తప్పకుండా వస్తాను అన్నాడు రవిచంద్ర. అన్న తర్వాత తొందరపడ్డానేమో అనుకున్నాడు. ఎందుకో ఆ క్షణంలో ఆమె కథ విన్న తర్వాత అపరిమితమైన జాలి కలిగింది. అంతవరకు ఎప్పుడూ ఎవరికి నాకు ఇది కావాలడగలేదు. ఈ విషయంలో మిమ్మల్ని అడగటమే కాదు, ఆర్జించాను. ఇంక వెళతానండి. సిరి, ఈ రోజు నుంచి ఇంటికి రావటానికి 1 గంట ఆలస్యమవుతుంది. 6 దాటిన తర్వాత వస్తాను అన్నాడు రవిచంద్ర ఆఫీసుకు బయలుదేరుతూ. ఎందుకని? ఆఫీస్ పని ఉంది. రోజు లేనిది ఇప్పుడెందుకు? సిరి, అప్పుడు నా జీతం 600 అయితే ఇప్పుడు నా జీతం 1600. దానిని బట్టే పని టైం కూడా పెరుగుతుంది. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా శిరీష్తో అబద్ధం చెప్పాడు. కొన్ని విషయాలలో నిజం చెప్తే ఎంత ప్రమాదమో, మరికొన్ని విషయాలలో అబద్ధం చెప్తే అంత ప్రమాదం. నేను మేనకతో రోజు 1 గంట గడుపుతానని శిరీషకు చెప్తే ఆమె గుండె ఆగిపోతుందనుకున్నాడు. సరే అంది దిగులుగా శిరీష. అతను 1 నిమిషం ఆఫీసు నుంచి ఆలస్యంగా వస్తేనే ఆమెకు ఆ నిమిషం యుగంగా గడుస్తుంది. నా మామూలు ఇవ్వు, శిరీష కళ్ళలోకి చూస్తూ అన్నాడు. అతనికి దగ్గరగా వచ్చింది శిరీష. ఆమె తలను 2 చేతులతో పట్టి దగ్గరకు లాక్కుని ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకుని స్కూటర్ స్టార్ట్ చేశాడు. అతను వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది శిరీష. రవిచంద్రకు జీతం పెరిగినా అతని అలవాటులో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. అతను 100 రూపాయల అద్దె ఇంట్లో ఉంటే తనకు బాధగా ఉందని, హోదాకు తగిన ఇంట్లో ఉండాలని బలవంతంగా రవిచంద్రని ఇల్లు మార్పించింది మేనక. ఇప్పుడుంటున్న ఇంటికి అద్దె 600. బరువుగా నిట్టూరుస్తూ లోపలికి వచ్చింది శిరీష. ఆమెకు రవిచంద్ర ఉద్యోగం దొరకనప్పుడు 100 రూపాయల అద్దెలో ఉన్న ఇల్లే బాగుంది. ఈ ఖరీదైన బంగళాలోకి వచ్చిన తర్వాత ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా ఉంది. ఎటు చూసినా పూల మొక్కలు తప్ప మనుషులు కనిపించరు. ఒక్కొక్క మెట్టు మనిషి పైకి ఎగబాకే కొద్దీ సంతోషానికి దూరం అవుతారేమో అనుకుంది. సాయంత్రం 5:10 రవిచంద్ర స్కూటర్ లక్ష్మీ నిలయం ముందాగింది. 2 అంతస్తుల ఆ మేడ చుట్టూ దాదాపు ఎకర స్థలం ఉంది. ప్రహరీ గోడ గజం యువతలుగా మేడ చుట్టూ కొబ్బరి చెట్లు. చెట్ల నిండా గుత్తులుగా కొబ్బరికాయలు వేలాడుతున్నాయి. క్రింద నిలబడి ఎవరికి వాళ్ళు కాయలు కోసుకోవచ్చు. అంత కింద కాసిన ఆ కాయల చెట్లు ఎంతో అందంగా చూడముచ్చటగా ఉన్నాయి. అక్కడక్కడ నిమ్మ, జామ, సపోటా చెట్లున్నాయి. సంపంగా సన్నజాజి, మాలతి, నైట్ క్వీన్, మల్లె పందిళ్ళు ఎంతో శ్రద్ధ తీసుకుని పెంచుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.
గేటు మీద వంపుగా వంచిన 100 వరహాల పూలతీగ గుబుర్లు అల్లుకొని తెలుపు నలుపు పూలతో నయనానందకరంగా కనిపిస్తుంది. రవిచంద్ర లాన్లో కూర్చున్నాడు. అతను వచ్చిన విషయం మేనకతో చెప్పడానికి పనికుర్రాడు లోపలికి వెళ్ళాడు. పడమటి దిక్కున సూర్యుడు ఆరెంజ్ కలర్ మబ్బు తునకలతో ఆడుకుంటున్నాడు. పూల మీద నుంచి తేలి వస్తున్న చల్లని గాలి పూల పరిమళాన్ని అందించి వెళుతుంది. మహారాణిలా మేనక టీవీగా నడుచుకుంటూ వచ్చి రవిచంద్రకి ఎదురుగా కూర్చుంది. కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు? ప్లీజ్, ఇప్పుడు నాకేం వద్దు మొహమాటంగా అన్నాడు. ఆఫీస్ నుంచి సరాసరి ఇటే వచ్చారనుకుంటాను అంటూ పనికుర్రాడిని పిలిచి టిఫిన్, టీ తీసుకురమ్మని చెప్పింది. 5 నిమిషాల్లో ట్రేలో కేక్ ముక్కలు, బిస్కెట్లు, నేతిలో వేయించిన జీడిపప్పు, టీ సరంజామా తీసుకొచ్చి వాళ్ళ మధ్యనున్న టీపాయ్ మీద పెట్టి వెళ్ళాడు పనికుర్రాడు. టీ చల్లారిపోతుంది, టిఫిన్ తీసుకోండి అంటూ కేక్ ముక్క తీసుకుంది మేనక. నేను వచ్చిన ప్రతిసారి టిఫిన్ పెడుతూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మీరు నన్ను పరాయిగా చూస్తున్నారు కాబట్టి అలా ఇబ్బంది పడుతున్నారు అంది నవ్వుతూ. ఆమె నవ్వు వీణానాదంలా మృదువుగా సమ్మోహనంగా ఉంటుంది. ఆమె నవ్వుతున్నప్పుడు బొగ్గల్లో సొట్టలు పడతాయి, కళ్ళు ఆరమోడ్పులవుతాయి. సన్నని పిల్లతెమ్మెరలు సున్నితంగా వాళ్ళని పలకరించి వెళుతున్నాయి. మీరు ఉదయం ఆఫీస్కి వస్తారనుకున్నాను, రాలేదు. కొన్ని ఆర్డర్స్ మీద మీరు సంతకం చేయాలి, ఆ ఫైలు తీసుకొచ్చాను. చూడండి, నా కోసం నేను బ్రతికే సమయం మీరున్న ఈ కొద్దిసేపే. ఈ టైంలో అలాంటి విషయాలని చెప్పకండి, రేపు ఆఫీస్కి వస్తాను అంది. ఆమె వాలకం కనిపెట్టిన రవిచంద్ర మళ్ళీ ఆ విషయం మాట్లాడలేదు. రోజంతా ఒంటరిగా ఉంటూ బాధపడే కంటే ఆఫీస్కి వచ్చి ఆఫీస్ పని చూడటం కాలక్షేపంగానూ ఉంటుంది, ఆఫీస్ విషయాలు చూసుకున్నట్టుగానూ ఉంటుంది. మేనక ముఖంలో 1000 వోల్టులు వెలిగాయి. ఇక నుంచి వస్తాను. వారం రోజుల టైం ప్రకారం ఆఫీస్కి రాగలిగారంటే అలవాటైపోతుంది. మా ఇల్లు చూడలేదుగా, మీరు రండి చూపిస్తాను అంటూ లేచింది మేనక. అతన్ని వీలైనంతసేపు తనకెదురుగా ఉంచుకోవాలి, అదే ఆమె తపన. ఆమెతో పాటు లోపలికి వచ్చాడు. గుమ్మాలకు ఆరెంజ్ కలర్ సిల్క్ తెరలు, హాలంతా పరిచిన మెత్తని తివాచీ మీద అడుగు పెడితే పాదం మెత్తగా దిగిపోతున్నట్లుగా ఉంది. అంతకంటే మెత్తని సోఫాలు, గోడలకు రవివర్మ చిత్రాలు, గదిలో నలుమూలల్లా ఫ్లవర్ వాజులు. ఆ హాలులోకి అడుగు పెట్టగానే ఇంద్రభవనంలోకి అడుగు పెట్టినట్టుగా అనిపించింది రవిచంద్రకు. ఒక్కొక్క గది చూస్తూ ఇద్దరూ మేడ మీద ఉన్న మేనక బెడ్రూమ్లో వెళ్లారు. ఎయిర్ కండిషన్ ఆన్ చేసి ఉండటం మూలంగా గదంతా చల్లగా ఉంది. విశాలమైన ఫోమ్ బెడ్, దాని మీద ఖరీదైన గులాబీ రంగు సిల్క్ దుప్పటి పరిచింది. డ్రెస్సింగ్ టేబుల్, 2 పెద్ద గాడ్రేజ్ బీరువాలు, గదిలో ఒక మూలగా పెద్ద పాలరాతి బొమ్మ, ఆ బొమ్మ చేతిలో ఫ్లవర్ వాజ్, అందులో తాజా గులాబీ పూలున్నాయి. ఆ బంగ్లాలు ఎటు చూసినా, ఏ మూల చూసినా ఖరీదైన వాతావరణం కనిపిస్తుంది. ఇద్దరూ బాల్కనీలో కూర్చున్నారు.